ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే లాభం చెప్తాను. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించడానికి మార్గాలు తెలుస్తాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు, గురువుగారు ఛానల్ రికవరీ అయ్యింది, మాకు కొన్ని వీడియోలు రావడం లేదని. మీరు ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించేయండి. మాకు సమయం కుదరటం లేదండి, మేము చేయలేమండి, మాకు మీరు చేసి పెట్టండి అని అడిగేవారు చాలామంది ఉన్నారు. మిత్రులారా, ప్రాకృతికమైన విషయాలు మనంగా చేసుకున్నప్పుడు ఫలితాలు అద్భుతంగా వస్తాయి. మన గురించి వేరే వాళ్ళు చేసి మనకి ఇవ్వాలి అంటే అది అనుకున్నంత ఫలితం రాదు. ఇది కలికాలం, కాలానికి ఒక ధర్మం ఉంటుంది. అలాగే మీరు ఎవరైనా సరే ఇలాంటి వాటి మీద నమ్మకం లేనివారు, అలాగే ప్రయత్నం చేసిన ఫలితం రానివారు ప్రయత్నం చేయమాకండి, ఫాలో అవ్వమాకండి. ఎందుకంటే రానప్పుడు మానసికమైన ఒక రకమైన సంఘర్షణ లోనవుతారు. దానివల్ల కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, అసూయ కలుగుద్ది, తర్వాత మనం నమ్మకం కోల్పోతాం. అలా ఎవరికైతే నమ్మకం ఉండదో అలా మీకు అవ్వని వారు పొరపాటున వీటిని ప్రయత్నం చేయవద్దు. ఎవరైతే నమ్ముతారో నాకు ప్రాకృతికంగా ఫలితం వస్తుంది అని బలంగా నమ్ముతారో వారు మాత్రమే చేయండి. ఒక మిత్రులారా, ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ పేపర్, తెల్లటి పేపర్లు కావాలి. మామూలుగా రూల్ పేపర్ని వాడకూడదు. అలాగే ఎర్రటి ఇంక్ పెన్ను, మార్కర్ కానీ స్కెచ్ కానీ మామూలు పెన్ అయినా సరే రెడ్ కలర్ది మాత్రమే వాడాలి. మనం ఒక నెంబర్ని రాయటం వల్ల ఏ విధంగా రాస్తే ఫలితం వస్తుందో చెప్తాను. ఈ నెంబర్ రాయడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. విజయం ఒకటే కాదు, ధనం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు, అంటే భార్య పిల్లలతో కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు కూడా సంతోషంగా సుఖంగా ఉంటారు. చాలామంది నెంబర్లు రాసిన వారు చాలామంది మెసేజ్లు పెట్టడం జరిగింది, కామెంట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నాం గురువుగారు, మా పనులు అవుతున్నాయని. మిత్రులారా, గుర్తుంచుకోండి, పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం మనిషిని ఒక అద్భుతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. ప్రాకృతికమైన శక్తి కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఆనందంగా మెసేజ్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఉపాయం చేస్తున్నవారు అంటే ప్రతి కోరిక నెరవేరే మార్గం, చాలామంది ఉంటారు ఇది చేయొచ్చా చేయకూడదా, ప్రతి కోరిక నెరవేరడానికి ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ని ఆడవారైనా మగవారైనా రాయవచ్చు. ఈ నెంబర్ని నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. మతము, జాతి, కులం అలాంటిది ఏమీ లేదు, ఎప్పుడైనా చేయవచ్చు. వీటి గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మీరు ఆన్లైన్లో వెతకండి, దొరుకుతాయి. చాలామంది అడుగుతుంటారు ఎక్కడి నుంచి చెప్తున్నారు గురువుగారు అని. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో మీరు చేయగలిగితే ప్రయత్నించేయండి. ఇవన్నీ కొంతమంది అంటారు వీటి వల్ల లాభం ఏంటి, మీరు చేశారా, మీకు డబ్బులు వచ్చాయని. ఒకటే గుర్తుంచుకోండి, డబ్బులు రావాలి అంటే ఎలాగైనా వస్తాయి. అలాగే మనం ఎప్పుడైతే ఈర్ష్య, అసూయతో ఉంటామో జీవితకాలంలో మనకి ఏది కూడా సాధ్యం కాదు. పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా మూవ్ అవ్వాలి. అలా చేసినప్పుడు పని అవుతుంది. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఈ నెంబర్ని ఎలా రాయాలి చెప్తాను. ఈ నెంబర్ని మీరు ఏ రోజునైనా మొదలుపెట్టవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే రాయాలి, స్నానం చేయకుండా రాయకూడదు. ఈ నెంబర్ రాయడానికి ముందుగా చెప్పాను, పేపర్ కావాలి, రెడ్ కలర్ పెన్ కావాలి. ఎలా రాయాలి చెప్తాను, ఏ విధంగా రాయాలి చెప్తాను. ఒక ముక్క తీసుకోండి. ఈ నెంబర్ వచ్చేసి 7 7 7 7 7. ఇలా మీరు 7 వరుసగా 7 7 7 ఇలా 4 రాయాలి. తర్వాత కింద మళ్ళీ ఇక్కడ 3 రాయాలి. 7 7 7. ఎటు చూసినా 4 ఉండేటట్టు ఉండాలి. ఇక్కడ మొదలు పెట్టండి, ఇక్కడ రాయండి. ఇలా మీరు వైట్ పేపర్ మీద మాత్రమే రెడ్ కలర్తోనే రాయాలి. ఈ విధంగానే రాయండి. తర్వాత రాసిన తర్వాత ఈ పేపర్లో ఏం చేయాలని మనం వస్తుంది. మీరు ఈ రాసిన పేపర్ని ఇలా మీ కుడి చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పి ఆ తర్వాత ఈ పేపర్ని ఏదైనా ఒక ప్రదేశంలో పక్కన పెట్టించుకోండి. ఈ విధంగా మీరు ఉపాయాన్ని
21 రోజులు చేయండి. రోజు కొత్త పేపర్ని ఇప్పుడు రాసాం కదా, తర్వాత ఇంకొక పేపర్, అలా 21 పేపర్లు రాయండి. తర్వాత రాసిన తర్వాత ఈ పేపర్లన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మీ కోరిక నెరవేరే వరకు ఏదైతే మీరు కోరిక ఒకటి అనుకున్నారు కదా, ఆ కోరిక నెరవేరే వరకు వీటిని పక్కన పెట్టి ఉంచండి, పారేయమాకండి. ఇలా మీరు ఒకసారి అవ్వలేదు, 2 సార్లు 3 సార్లు, ఇలా మీరు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు. మీ మనోసంకల్పాన్ని ప్రేరేపిస్తుంది. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి ఈ నెంబర్కి ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.